రాజకీయంగా రకరకాల ఆరోపణలు చేసుకుంటారు. అయితే ఒక్క మాట నరసింహరావు, ఇది ఎలక్షన్ని స్టే చేసింది కదా నోటిఫికేషన్ కోర్టు, అంటే ఆగిపోయినట్టేనా? అంటే ఎన్నికల కోడ్ ఇవన్నీ లేనట్టేనా? ఏమన్నా దాని మీద ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఇప్పుడు స్టే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దీని వాస్తవానికైతే ఎప్పుడైతే షెడ్యూల్ విడుదలైందో షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ఎన్నికల కోడ్ అనేది రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. కానీ ఈరోజు కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో 4 వారాల పాటు స్టే విధించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 4 వారాల పాటు అయితే ఈ కోడ్ కూడా, అంటే తర్వాత ఏమొస్తుంది ఏంది దాన్ని బట్టి ఎన్నికల రీషెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో అప్పటి వరకు అయితే ఈ కోడ్ అనేది అయితే ఉండదు. కానీ దీనిపైన మళ్ళీ పూర్తి సమాచారాన్ని అయితే ఇంకా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే దానిపైన క్లారిటీ అంటే యథాతథ స్థితి కాబట్టి స్టే అంటే మరి కోడ్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఎన్నికల కమిషన్ ఎలా నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం, ఎన్నికల సంఘం. రైట్, ఇక మనం ఒకసారి బీజేపీ ఏమనుకుంటోంది అనే దాని మీద రాజేష్, గుడ్ ఈవినింగ్. బీజేపీ దీని మీద ఎలా ఫీల్ అవుతోంది? ఒక పాయింట్. రెండవ పాయింట్, మధ్యాహ్నం కోర్టు దగ్గర మన నరసింహరావు వాళ్ళు అక్కడ మాట్లాడినప్పుడు, ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతున్నప్పుడు చూశాను నేను. ఇలాంటి తీర్పు రావడం చాలా బాధగా ఉంది, ఇది బీసీలకు చాలా అని ఆవేదన వ్యక్తం చేస్తూనే ధర్నాలు, ఉద్యమాలు